నమస్కారం అండి. ఆదా వర్సే సుభానల్లా. గుడ్ మార్నింగ్. మనం ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ అని అనుకున్నాం. అంటే పిండి పదార్థాలు అనేవి, సో కార్బోహైడ్రేట్ అనేది మనం 100 గ్రాములు, ఆ తర్వాత ఫ్యాట్ అనేది 40 గ్రాములు, ప్రోటీన్ అనేది 180 గ్రామ్స్ అని అనుకున్నాం. దేనికి? ఇది మెటబాలిజాన్ని పెంచడానికి. సో మనకు వచ్చేటువంటి జీవన సమస్యలన్నీ మన యొక్క మెటబాలిజం తగ్గటం వల్ల, ఆ మెటబాలిజం పెరగడానికి ఇందులో 90 గ్రాములు క్రూడ్ ప్రోటీన్ ద్వారా రావాలని, రిమైనింగ్ 90 గ్రాములు ఏదైతే ఉందో ఫినిష్డ్ ప్రోటీన్ అంటే అమైనో యాసిడ్స్ ఫామ్లో తీసుకోవాలని, తద్వారా మన కణజాలం అనేది పునరుజ్జీవనం జరుగుతుంది. ఎందుకు ఇది అవసరం? ఈ ప్రోటీన్ ఎందుకు అవసరం? అసలు జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి? అసలు కణజాలం మెటబాలిజం ఎలా పెరుగుతుంది, అది ఆ పునరుజ్జీవనం ఎలా జరుగుతుందనేటువంటి విషయం, ఆ సైన్స్ మీకు అర్థం అవుతే అప్పుడు మీరు ఈ చెప్పినటువంటి విషయాన్ని మీరు తప్పుపట్టారు. ఆ విషయం అర్థం కాకపోతే అరే ఎవరైనా చూసి ఏమనుకుంటారంటే అంత ప్రోటీన్ అవసరం లేదండి, ఎందుకంటే మ్యాక్సిమం ప్రోటీన్ 3 గ్రామ్స్ పర్ కేజీ, 60 కిలోలు ఉంటే సో 180 గ్రామ్స్. అదే ఎక్సర్సైజ్ వ్యాయామం బాగా చేసేటువంటి అథ్లెట్స్కి మాత్రమే 3 గ్రామ్స్ ఇవ్వాలి. సార్కోపీనియా లాంటి కేసెస్లో, మజిల్ వేస్ట్ లాంటి ప్రాబ్లమ్స్లో అలాంటి వాళ్ళే వాడాలని మీకు కొంతమంది చెబుతారు. నాకు ఆ విషయాలు తెలియక కాదు. సో మీకు తెలవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మీకు తెలవనటువంటి విషయాలు ఫిట్నెస్లో చాలా ఉంటాయి. ఇన్ విట్రో, ఇన్ వైవో, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, పబ్లిష్డ్ స్టడీసు, ఒలింపిక్ సో కోచెస్ రాసినటువంటి ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, ఆ తర్వాత ఎంతో ఆరితేరినటువంటి నిష్ణాతులైనటువంటి ఆ రంగంలో, ఫిట్నెస్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు ఎన్నో కొన్ని వేల ఆర్టికల్స్ చదివి రాసినటువంటి పుస్తకాలు, ఆ ఆర్టికల్స్ చదవటం వల్ల నేను ఎవిడెన్స్ బేస్డ్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ మాత్రమే, రీసెర్చ్ బేస్డ్ మాత్రమే మీకు చెబుతున్నాను. ఆ విషయం మీరు గ్రహించాలి. మీరు ఏ విషయాలో ఏదో ప్రమాణంగా తీసుకొని మీరు, సో ఆ ప్రమాణం కంటే నేను చెప్పే ప్రమాణం అనేది పరిశోధన ఆధారంగా చెప్పేటువంటి ప్రమాణం కనుక, సో మనం దాన్ని ప్రత్యక్షంగా ఒక ప్రయోగంలో బయటపడినటువంటి విషయాలు కనుక, సో మీరు అది కూడా ఏమిటి, ఇన్ విట్రో, ఇన్ వైవో స్టడీస్ గురించి చెప్తున్నాను. ప్లాసిబో స్టడీస్ అంటారు. అంటే నేను ఒక 20 మందిని తీసుకున్నానండి, ఆ 20 మందికి వాడాను, ఒక 20 మందికి వాడలేదు, సో అప్పుడు ఆ 20 మందిలో ఈ రిజల్ట్ వచ్చింది. ఇలాంటి స్టడీస్ని ప్లాసిబో స్టడీస్ అంటాం. ఆ స్టడీస్కి ఏం వాల్యూ లేదు. వాల్యూ ఎప్పుడయ్యా అంటే, సో మనం ఒక అది ఎలా పనిచేసి శరీరంలో, కణజాలంలో ఏ ప్రక్రియల మీద పనిచేసింది, ఏ రసాయన జీవన ప్రక్రియల మీద ఎలా పనిచేసింది, అది ఎంటార్ యాక్టివేషన్ చేసిందా, ఆ తర్వాత ఏపీకే యాక్టివేషన్ చేసిందా, లేకపోతే ఐజీఎఫ్ని యాక్టివేట్ చేసిందా, అది ఎంత క్వాంటిటీలో యాక్టివేట్ చేసింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అలాంటి స్టడీస్ అనేవి మనల్ని మోసం చేయవు. అందుకే మనం చెప్పేటువంటి ఒక యోగులు అనేటువంటి వ్యక్తులు గొప్పనైనటువంటి శాస్త్రవేత్తలు. సత్యం వదిష్యామి. వాళ్ళు దేనికి శిక్షణ ఇచ్చారు? కేవలం సత్యాన్ని చూడటానికి మాత్రమే వాళ్ళు శిక్షణ ఇచ్చారు మనసుని. అందుకే నేను కేవలం చెప్పేటువంటి విషయాలు ఆ సత్యం మాత్రమే మీకు చెప్పాలి. అయితే సత్యంతో ఉన్నటువంటి పరిశోధనలు మారుతున్నాయి, సత్యం కూడా మారుతుంది. ఎందుకంటే అది అబ్సల్యూట్ సత్యం కాదు, పరమ సత్యం కాదు, అల్లా సత్యం, హోలీ స్పిరిట్ సత్యం కాదు. కానీ ఆ మారుతున్న సత్యాన్ని బట్టి ఏదైతే ఈరోజు కనుక్కోబడిందో అది మీకు చెప్పాలి. ఈరోజు కనుక్కోబడిన విషయం 15 సంవత్సరాలకో మీకు అది మందు రూపంలో ఉండొచ్చు, కానీ అప్పటి వరకు మనం నష్టపోతాం కదా. సో అందుకని ఆ రీసెర్చ్ బేస్డ్ థింకింగ్ అనేది మనం అప్ టు డేట్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ అదో మందు రూపంలో మారి, ఔషధంగా మారి 10 సంవత్సరాల తర్వాతనో ఎప్పుడు ఎన్నో డబ్బులు వెచ్చిస్తే వాళ్ళు అప్రూవ్ చేసి మార్కెట్లోకి వచ్చేసరికి అప్పుడు అది పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో అందుకే మనం అలా పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి, ఆ పరిశోధనల యొక్క అంశాలు ఏమిటని తెలుసుకోవడంలో తప్పులేదు. తెలుసుకోకపోతే మనం వెనకబడిపోతాం. సో అవునా? సో అందుకనే మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలి. సో మనం ఇది ఒకవేళ మీకు ఇలాంటి ఆహారం చెప్పాను, సో ఈ ఆహారంలో ఉదయం ఎంత తీసుకోవాలి, మధ్యాహ్నం, సాయంత్రం ఎంత తీసుకోవాలని చెప్పాను. అలాగే డయాబెటీస్ ఉంది మీకు. సో డయాబెటీస్లో ఏంటంటే
సో షుగర్ ఇన్సులిన్ రెగ్యులేషన్ అనేది చాలా ముఖ్యం. సో ఆ ఇన్సులిన్ రెగ్యులేట్ కావడానికి ఆ తర్వాత పొట్టలో చాలామందికి సమస్యలు ఉంటాయి. ఇది త్రేన్పులు కానీ లేకపోతే ఉబ్బసం కానీ లేకపోతే వాయువులు కానీ ఆ తర్వాత మలబద్ధకం లాంటివి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. సో దానికి ఏంటంటే ఇంకొక డైట్ మనం ఏంటంటే ఇది సో హై ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ ఆహారం. అలాగే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ అనేటువంటి విషయం చాలామందికి ఈ మధ్యకాలంలో సో జీరో కార్బ్ డైట్ అస్సలు మంచిది కాదు. ఎందుకని పిండి పదార్థాలు 0 ఉంటే ఫ్యాట్ డిజాల్వ్ కాదు. సో కార్బోహైడ్రేట్ మినిమం 20% ఉండాలి. సో 20% అంటే ఏంటనంటే లో కార్బోహైడ్రేట్ సి అనేది పిండి పదార్థాలు 80 గ్రాములు పెట్టుకోవాలి. ఎందుకంటే తక్కువ ఎప్పుడు చేసుకోకూడదు. ఆ 80 గ్రాములు ఉంటేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో రాత్రిపూట మీరు పడుకున్నప్పుడు 80% ఫ్యాట్ డిజాల్వ్ అవుతుంది, 20% కార్బోహైడ్రేట్ డిజాల్వ్ అవుతుంది. ఆ 80% ఫ్యాట్ డిజాల్వ్ కావాలని 20% కార్బోహైడ్రేట్ ఉండాలి. అంటే 1:4 రేషియో ఉండాలి. అంటే మనం ఫ్యాట్ని పెంచాలి అంటే కార్బోహైడ్రేట్ తప్పనిసరిగా అవసరం. సో ఫ్యాట్ హై ఫ్యాట్ అని అంటాం. మరి ప్రోటీన్ ఎంత ఉండాలి? సో ఇక్కడ ప్రోటీన్ని మనం 90 గ్రాములు పెట్టుకుందాం. ఇది కూడా ఫినిష్డ్ ప్రోటీన్. సో ఫినిష్డ్ ప్రోటీన్ అంటే చెప్పాను కదా, సో అమైనో యాసిడ్స్ ఫినిష్డ్ ప్రోటీన్ అని అంటాం. అవి డైరెక్ట్గా అబ్జార్బ్ అయిపోతాయి. ఆ కప్పులో మీరు ద్రావణం కలుపుకున్న తర్వాత అది ఫినిష్ అయిపోయే లోపల మీ స్టమక్ కానీ మీ లివర్ మీద బర్డెన్ పడదు. ఇంటెస్టైన్లో డైరెక్ట్గా ఆ అమైనో యాసిడ్స్ అబ్జార్బ్ అయిపోయి ఆ యొక్క బ్లడ్లో నుండి డైరెక్ట్ కణజాలం లోపలికి వెళ్ళిపోతాయి. అవి ఎలా వెళ్తాయి, అవి ఏం చేస్తాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. సో ఇదేంటి ఫినిష్డ్ ప్రోటీన్, అమైనో యాసిడ్స్. ఇది ఏది తీసుకోవాలో కూడా నేను చెబుతాను. ఆ తర్వాత ఫ్యాట్. సో 80 గ్రాములు అని అనుకున్నా అంటే ఎంత అయింది? సో 320 కిలో క్యాలరీలు అయింది మనకి. అలాగే ఇక్కడ 90 గ్రాములు అని అనుకున్నా, సో 90 గ్రాముల ప్రోటీన్ అని అంటే సో ఇక్కడ 360 కిలో క్యాలరీలు అయింది. సో మనకి 680 కిలో క్యాలరీలు అయింది, 680 కిలో క్యాలరీస్ అయింది. సో 680 కిలో క్యాలరీలు అంటే మనం ఒక 800 కిలో క్యాలరీలు మనం ఫ్యాట్ ద్వారా రావాలి. 800 కిలో క్యాలరీలు 900 కిలో క్యాలరీలు పెట్టుకోండి. 900 కిలో క్యాలరీలు ఫ్యాట్ ద్వారా రావాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఫ్యాట్ ఎప్పుడు కూడా గ్లూకోజ్ కింద మారదు. సో మీరు ఎక్సెస్ ప్రోటీన్ ఉంది, అది గ్లూకోజ్ కింద మారుతుంది. దీన్ని గ్లూకోనియోజెనసిస్ అని అంటాం. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఉంది, అది ఫ్యాట్ కింద మారుతుంది, గ్లూకోజ్ కింద గ్లైకోజన్ కింద మారుతుంది, అది గ్లూకోజ్ కింద మారుతుంది. మీకు చెప్పాను కదా, ఒక గ్లైకోజన్ అనేది 120,000 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని ఇవి రెండు కూడా గ్లూకోజ్ కింద మారుతాయి. కానీ డయాబెటీస్లో మనకేంటి, ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయట్లేదు. అటువంటప్పుడు కార్బోహైడ్రేట్ అనేది తక్కువ ఉండాలి. సో కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి అని అంటే మరి ఎనర్జీ ఫ్యాట్ ద్వారా రావాలి. సో ఫ్యాట్ ద్వారా రావాలి అని అంటే ఏం చేయాలి? సో ఫ్యాట్ని పెంచాలి. సో ఫ్యాట్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి. 900 కిలో క్యాలరీస్ అంటే 100 గ్రాములు ఫ్యాట్ తీసుకోవాలి. 80 గ్రాముల కార్బోహైడ్రేట్, 100 గ్రాములు ఫ్యాట్, ప్రోటీన్ 90 గ్రామ్స్. దీన్ని ఏమంటాం? ఈ LCHF డైట్ అనేది కీటోజెనిక్ డైట్ అని అంటాం. కీటో డైట్ కాదు, ఇది కీటోజెనిక్. బాగా గుర్తుపెట్టుకోండి. యోగులు చిన్నపిల్లలు కీటోజెనిక్, యోగులు కీటోజెనిక్, వృద్ధాప్యంలో కీటోజెనిక్. సో అంటే తక్కువ తిని ఎక్కువ శక్తి ఉత్పత్తి చేయటండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఫ్యాట్ మాలిక్యూల్, ఒక ట్రైగ్లిసరైడ్. మీరు అంటారు అబ్బో శరీరంలో పొట్టలో 10 కిలోల, మీరు 10 కిలోలు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, 10 కిలోల వెయిట్ ఎక్కువ ఉన్నారంటే 10 కిలోల ఫ్యాట్ ఉందనుకోండి. 10 కిలోలు అంటే ఏంటయ్యా? 10 కిలోలు ఇంటూ సో 10,000 గ్రాములు, 10,000 గ్రాములు ఇంటూ 9 కిలో క్యాలరీలు క్యాలిక్యులేట్ చేయండి. లక్షల కిలో క్యాలరీలు శక్తి మనం లోపల స్టోర్ చేసి పెట్టుకున్నాం. అంత శక్తిని లోపల స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్లనే ప్రాబ్లమ్స్. సో ఈ 100 గ్రాములు ఫ్యాట్. కానీ ఈ ఫ్యాట్ బాడీ కీటోజెనిక్ కావాలని అంటే మనం తీసుకునేటువంటి ఈ కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్నగా ఉండాలి. కొబ్బరి నూనెలో ఉండేటువంటి కొవ్వు పదార్థం యొక్క సైజు పెద్దగా ఉంటుంది. ఎందుకని? ఆ కొబ్బరి నూనెలో ఉండేటువంటి లారిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో దాని కార్బన్ ఆటం ఆ సైజు పెద్దగా ఉంటుంది. ఒక కొవ్వు
ఈ యొక్క మాలిక్యూల్లో 12 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. అంటే దాని సైజు 12 ఉన్నాయని అంటే అది ఇంత పెద్దగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉండటం వల్ల అది డైరెక్ట్గా బ్లడ్లోకి అబ్జార్బ్ కాదు, మళ్ళీ స్టమక్లోకి వెళ్ళాలి, మళ్ళీ లివర్లోకి వెళ్ళాలి, ప్యాంక్రియాస్లోకి వెళ్ళాలి, మళ్ళీ స్టమక్కి వెళ్ళాలి, సో లివర్లోకి వెళ్ళాలి. 3 లెవెల్స్లో ఇది ప్రాసెస్ చేయబడుతుంది ఈ లారిక్ యాసిడ్ అనేది. ఎందుకు? సో మొదలు జీర్ణాశయం, స్టమక్, నోట్ని వదిలేసేయండి. చెప్తున్నాను, ఇంటర్నల్ కెమికల్ డైజెషన్ అయితే ఉందో 3 ఫేసెస్. సో ప్రైమరీ డైజెషన్ అనేది స్టమక్లో అవుతుంది, సెకండరీ డైజెషన్ అనేది ప్యాంక్రియాస్ అనేవి లిపేజ్ని క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదని అనుకున్నా, ఆ తర్వాత ప్యాంక్రియాస్, ఆ తర్వాత మూడోది లివర్ అనేది బైల్ సాల్ట్స్ని రిలీజ్ చేయాలి. ఈ 3 సరిగ్గా ఉంటేనే ఇది మెటబలైజ్ అవుతుంది. అందుకే ఇక్కడ బాడీ కీటోజెనిక్ కావడం కష్టం, అయినా కూడా సర్వైవ్ అవ్వడం కష్టం, ఎక్కువ కాలం ఉండలేము. అందుకే ప్రపంచం అంతా ఏం మాట్లాడుతుంది? లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ గురించి. C12 అనేది ఎవరు వాడరు, మనం ఏం వాడాలి? సో ఈ సైజు మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించామనుకోండి, ఇంతే ఉందనుకోండి, ఇంకా చిన్నగా ఇంతే ఉందనుకోండి, C8 ఉందనుకోండి. C8 అంటే ఏంటి? అది దీంట్లో సగానికంటే తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ సగం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీ స్టమక్ బైపాస్ అయిపోతుంది, జీర్ణాశయం ఇది అవసరం లేదు. C8 ఇచ్చినప్పుడు ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. అవేవి సరిగ్గా పని చేయట్లేదు మనకి. అవే పని చేస్తే మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇవేవి పని చేయట్లేదు కనుకనే మనం లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్కి వెళ్ళాం. మళ్ళీ మనం ఇలాంటి C12 తీసుకొని మళ్ళీ మనం వీటి మీద లోడ్ వేస్తే శరీరం కీటోజెనిక్ కాదు. అందుకని మనం C6 దొరకదు, C6 అనేది వెరీ ఎక్స్పెన్సివ్. సో అందుకని MCT ఆయిల్ అని చెప్పాను. MCT ఆయిల్ ఏంటయ్యా అంటే C8 అనేది 80% ఉండాలి, C10 అనేది 20%. C8 అనేది 100% ఉంటే ఆ ఆయిల్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అందుకని మనం C8 80%, C10 20% ఉన్న ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, 90% కూడా ఉంటుంది. సో ఆ వివరాలు మమ్మల్ని సంప్రదించండి, మేము ఇస్తాం. ఆ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే ఆ ఆయిల్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలన్నీ కూడా MCT ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా మలేషియాలో ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి, ఫిలిప్పీన్స్లో ఉన్నాయి. సో మన దేశంలో లేవు. మన దేశంలో ఇప్పుడిప్పుడే సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు దాని డిమాండ్ పెరగడం వల్ల సో దాన్ని మన దేశంలో కొబ్బరి నూనెలో నుండి లేదా పామ్ ఆలివ్ ఆయిల్లో నుండి సో వీటిని సెపరేట్ ఫ్రాక్షనలైజేషన్ ఎలా చేయాలి అనేటువంటిది ఇప్పుడిప్పుడు ఆలోచిస్తున్నారు, ఇంకా రాలేదు. వచ్చిన రోజు మనకి ఇది కొబ్బరి నూనెలాగా చీప్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ C8 అనేది డైరెక్ట్గా ఇంటెస్టైన్, సో దాన్ని కైమో అని అంటారు. అది ఆ లిపో కైమో కింద మారకుండా, చిన్న చిన్న పార్టికల్ కింద మారకుండా సో ఈ యొక్క C8 అనేది ఇంటెస్టైన్లో నుండి డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత రక్తంలో నుండి డైరెక్ట్గా కణజాలంలోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా కణజాలంలోకి వెళ్ళి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అది వెంటనే 900 కిలో క్యాలరీస్ ఎనర్జీ వెంటనే ఇచ్చేస్తుంది మీకు. అదే మీరు మామూలు ఫ్యాట్ తీసుకున్నారనుకోండి, మీకు ఇప్పుడు కొబ్బరి నూనె తీసుకున్నారనుకోండి, మీరు 100 గ్రాములు తీసుకున్నారనుకోండి, ఈ 100 గ్రాములు ఇందులో అది 4 రోజుల తర్వాత మీరు కీటోజెనిక్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత కూడా 50% కూడా కన్వర్ట్ కాదు ఎనర్జీ కింద. కానీ విపరీతమైన బలహీనత ఉంటుంది మీకు. అందుకే చాలా సూక్ష్మంగా ఆలోచించాలి ఆహారం గురించి. ఇదన్నీ సాంకేతికమైనటువంటి విషయాలు, శాస్త్రీయమైనటువంటి విషయాలు. సో ఒక ఫ్యాట్ మాలిక్యూల్ సైజ్ దగ్గర నుండి అది దాని ప్రాపర్టీస్ దగ్గర నుండి అన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే మనం ఈ C8 అనేది ఇంటెస్టైనల్ డైరెక్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. సో డైరెక్ట్ ఎనర్జీ కింద కన్వర్షన్ అవుతుంది. అప్పుడు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, మీరు అప్పుడు ఏది బలహీనంగా ఉండరు. సో మీకు అసలు డైట్ మార్చుకున్నా అనేటువంటి అలా అనపడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో చలాకీగా ఉంటారు. ఎందుకని ఇవి ఏదో కీటోన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి, కీటోన్స్ అనేది మండిపోతున్నాయి కూడా. ఆ ఫ్రీ టు ఫ్యాటీ యాసిడ్స్ అనేవి డైరెక్ట్గా మెటబలైజ్ అయిపోతున్నాయి. సో అందుకని
మనం ఈ 100 grams ఫ్యాట్ ఏదైతే ఉందో, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, ఎవరైతే లావు తగ్గదలుచుకున్నారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఈ 100 grams MCT ఆయిల్ వాడండి. ఆ MCT ఆయిల్ ఎలా వాడాలి? కూరల్లో అదే వేసుకోండి. ఆ తర్వాత కూర ఎలా వండాలి? కూర ఎలా వండాలి? నెగిటివ్ క్యాలరీ, మీరు లావు తగ్గాలి ఉండకూడదు, నెగిటివ్ క్యాలరీ వెజిటబుల్స్ అని చెప్పాను, అవునా? అంటే అవి జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ శక్తి ఉపయోగపడుతుంది, కానీ అవి శక్తిని ఏమి ప్రొడ్యూస్ చేయవు. ఆకుకూరలు ఇవన్నీ కూడా, ఆకుకూరలు, బ్రోకలీ, క్యాబేజ్, ఆ తర్వాత బ్లూ క్యాబేజ్, క్యాప్సికము, ఆ తర్వాత పెప్పర్స్ అని, బెల్ పెప్పర్స్ అని అంటాం, క్యాప్సికమ్ అని అంటాం, కేల్ అంటాం, లెచెస్ అంటాం సిటీలో ఉండే వాళ్ళకి. ఇవన్నీ కూడా మీ LCHFలో పనికొస్తాయి. ఆ కూరలన్నీ కూడా పనికొస్తాయి LCHFలో. సో అవి ఎన్నైనా తినొచ్చు అని కూడా చెప్పాను మీకు. సో దాంట్లో ఏం చేయాలి? సో దాంట్లో ఈ MCT ఆయిల్ వేసుకొని, ఆ MCT ఆయిల్ ఏంటి? కొబ్బరి నూనెలాగా వాసన ఉండదు, కొబ్బరి నూనెలాగా దానికి ఎలాంటి ఆ కూర అనేది రుచిగా ఉంటుంది, రంగు, రుచి, వాసన ఏదీ ఉండదు. అది చాలా ముఖ్యం. నిర్గుణంగా మారాలి అంటే రంగు, రుచి, వాసన ఏది ఉండకూడదు. కూరలో కలిపిన తర్వాత ఆ కూరగాయల యొక్క రుచి మీకు తెలుస్తుంది, లేకపోతే ఈ నూనె రుచి ఆ కూరగాయల రుచిని తీసివేస్తుంది. అందుకే నూనె ఎప్పుడు కూడా రుచి యాడ్ చేయకూడదు. సో అప్పుడే కూరల్లో ఉండేటువంటి ఫ్యాట్ సాల్యుబుల్, మన యొక్క స్పైసెస్లో ఉండేటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ కాంపౌండ్స్ అప్పుడు ఈ MCT ఆయిల్లో పూర్తిగా డిజాల్వ్ అవుతాయి. సో దాని గుణం ఏంటి? రంగు, రుచి, అంటే ఫిజికల్ ప్రాపర్టీస్. సో రంగు ఉంది అని అంటే ఏంటి? రుచి ఉంది అంటే ఏంటి? అంటే అందులో ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయని అర్థం, ఆరోమాటిక్ ఫ్యాటీ కాంపౌండ్స్ ఉన్నాయని అర్థం. అంటే ఇలా ఉండేటువంటివి ఇలా ఉంటేనే స్మెల్ వస్తుంది. వీటిని ఏమంటారు? ఆరోమాటిక్ అని. ఆరోమా అంటే స్మెల్ ఉందంటే వీటి వల్ల స్మెల్ వస్తుందండి. ఇది ఉంది అని అంటే డిజాల్వ్ కానియదు, మెటబలైజ్ కానియదు. సో MCT ఆయిల్లో సో ఈ ఆరోమా అనేది ఉండదు, స్మెల్ అనేది ఉండదు. సో ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. సో అందుకని మీరు ఈ 100 గ్రాములు అయితే MCT ఆయిల్ ఉందో కూరల్లో అది వాడుకోవచ్చు. కూరలో ఎంత వాడుకుంటారో అంత వాడకండి. ఇంకా మిగతాది ఏదైతే ఉంటుందో దీన్ని అలవాటు చేసుకోవాలి. సో దాన్ని డైరెక్ట్గా తాగేయటమే. ఎందుకంటే మీరు తాగేటువంటి ఈ ఫినిష్డ్ ప్రోటీన్ డ్రింక్ ఉంటుంది కదా, అది రుచిగా ఉంటుంది, అందులో వేసుకొని తాగవచ్చు, లేదా డైరెక్ట్గా తాగేయచ్చు. అదేం వంటామదనిలా ఉండదు, అదేం కొబ్బరి నూనెలా అసలే ఉండదు, అదేం గడ్డగట్టుకోదు. MCT ఆయిల్ ఏం గడ్డగట్టదు. అందుకని శుభ్రంగా MCT ఆయిల్ని మొదటి వారం మీరు వాడినప్పుడు, మొదటి వారం ఫస్ట్ వీక్ అలవాటు కావాలి. ఎందుకంటే మీరు ఒకటే రోజు 100 గ్రాములు కన్జ్యూమ్ చేసుకున్న విరోచనాలు అవుతాయి. అలవాటు మీ యొక్క ఇంటెస్టైన్స్ అనేవి అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని ఫస్ట్ వీక్ 1 టీ స్పూన్ ఉదయం, 1 టీ స్పూన్ సాయంత్రం తాగండి. రెండో వారం సో 2 టీ స్పూన్స్, ఆ తర్వాత ఈవినింగ్ టీ 2 టీ స్పూన్స్. మిగతాది కూరలో వేసుకుంటారా? సో లేకుండా అప్పటి వరకు ఇది ఆహారం ఫాలో అవ్వండి, నెమ్మది ఇది అలవాటు చేసుకోండి. అప్పుడు ప్రోటీన్ పెంచుకోండి, కొంచెం ఇది పెంచకండి, ప్రోటీన్ పెంచుకోండి, క్యాలరీస్ పెరగాలి అని అంటే. మూడో వారం 3 టీ స్పూన్స్. ఈ విధంగా ప్రతి వారం ఒక్కొక్క టీ స్పూన్ పెంచుకుంటూ పోతే అప్పుడు ఈ యొక్క ఫ్యాట్ అనేది డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. మీరు ఒక నెల రోజుల తర్వాత సో మీరు ఏంటి, సో 5 టీ స్పూన్స్ మార్నింగ్, 5 టీ స్పూన్స్ ఈవినింగ్. సో సుమారు ఏంటి, సో ఈ టీ స్పూన్స్ కాస్త నెమ్మదిగా కొంచెం టీ స్పూన్ సైజ్ పెంచండి, లేదా 3 పూటలు తీసుకోండి. సో 5 టీ స్పూన్స్ మార్నింగ్, 5 టీ స్పూన్స్ ఆఫ్టర్నూను, ఆ తర్వాత 5 టీ స్పూన్స్ ఈవినింగ్, సాయంత్రం పూట. సో మీకు 100 గ్రాములు వచ్చేస్తాయి. మిగతాది కూరలో వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రోటీన్, ఈ విధంగా కార్బోహైడ్రేట్ చెప్పాను కదా, 80 గ్రాములు. మీరు సిరిధాన్యాలు తింటారా? సిరిధాన్యాలు సో ఏదైనా కొర్రెలు కానీ, రాగులు కానీ, సద్దలు కానీ, ఎవ్వలు కానీ, సో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాం, జొన్నలు అంటాం. జొన్నల్లో లెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. సో
సో మీ యొక్క సిస్టమ్ డైజెషన్ చేసుకోలేదు. లెక్టిన్ డైజెషన్ చేసుకునేటువంటి ఎంజైమ్స్ మీ లోపల ఉండాలి, ఉంటేనే డైజెషన్ అవుతుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి సిరిధాన్యాలే తీసుకోండి. చాలా కష్టంగా జీర్ణమయ్యేటువంటి సిరిధాన్యాలు తీసుకోకండి, నెంబర్ 1. నెంబర్ 2, సిరిధాన్యాలని కూడా రవ్వగా చేసుకోండి. సిరిధాన్యం చిన్నగా ఉందని అలాగే వండుకొని తినకండి. ఎందుకంటే ఆ బయట ఉండేటువంటి ఎండోస్పామ్, ఆ తర్వాత బయట ఉండేటువంటి జర్మినేషన్, ఆ బయట ఉండే హస్క్ ఏదైతే ఉంటుందో అది చాలా తిక్కుగా ఉంటుంది. అది డైజెషన్ చేయడానికి మీ పొట్టలో ఉండేటువంటి ఎంజైమ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. అందుకనే యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఏది రవ్వగా మార్చుకొని, సిరిధాన్యాలు వాడినా రవ్వగా మార్చుకొని, ఆ రవ్వని పిండిగా మార్చుకోకూడదు, రవ్వగా మార్చుకొని, సో ఆ రవ్వతో ఉప్మా చేసుకొని, సో మధ్యాహ్నం ఉదయం పూట ఏం బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. సో ఉదయం పూట ఈ యొక్క MCT ఆయిల్తో వేసినట్టు MCT ఆయిల్ తాగాలి, ప్లస్ సో ఈ ప్రోటీన్ డ్రింక్ తాగాలి. సో ఒక 30 ml 40 గ్రామ్స్ ఉదయమే తాగేశారు, అప్పుడు ఆకలి కూడా వేయదు. సో మధ్యాహ్నం 40 గ్రాములు కార్బోహైడ్రేటు, ఆ తర్వాత సో MCT ఆయిల్ వేసుకున్నటువంటి కూర. సో ఆ కూర ఎక్కువగా తినాలి, కార్బోహైడ్రేట్ తక్కువగా తినాలి. కూర ఎలా వండుకోవాలి, ఇప్పుడు ఆ విషయం, కూర ఎలా ప్రిపేర్ చేయాలి. ప్రపంచంలో కూర వేయడం అనేది సో శాస్త్రీయంగా వేసేది కేవలం భారతదేశంలో మాత్రమే. సో మనం కూరని ఎలా వండాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం. సో ఇది LCHF, లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ అంటే ఏంటి, హై ప్రోటీన్ డైట్ అంటే ఏమిటి, ఈ లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ అనే దాన్ని మైక్రోబాలిక్ డైట్ అని కూడా అంటాం. సో మనకి ఇంటెస్టైన్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఇది దూరం చేస్తుంది. ఇది కూడా మన ఇంటెస్టైన్లో ఉండే ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. సో మొత్తం పొట్ట అంతా నార్మల్గా ఉంటుంది. కానీ తొందరగా లావు తగ్గాలి అని అంటే, తొందరగా మీ యొక్క షుగర్ కనుక కంట్రోల్ కావాలి అని అంటే, సో మీకు ఈ యొక్క డైట్ ఏదైతే ఉందో LCHF డైట్ అనేది ఏమాత్రం కూడా శ్రమ లేకుండా మీరు లావు తగ్గొచ్చు. సో ఈ కీటో డైట్లో ఉండేటువంటి సో పొరపాట్లు, అందులో ఉండేటువంటి లోపాలు LCHFలో ఉండవు, లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్లో ఉండవు. ఆ తర్వాత ఈ లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ అది జీవితకాలం కూడా ఫాలో కావచ్చు. ఎవరైతే టైప్ 1 డయాబెటీస్ ఉంటుందో, టైప్ 1 డయాబెటీస్లో మీ ప్యాంక్రియాస్ అనేవి అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు. మీరు 15 యూనిట్లు మార్నింగ్, ఈవినింగ్ 15 యూనిట్లో, 25 యూనిట్లు మార్నింగ్, 25 యూనిట్లు ఇంజక్షన్ ఇచ్చుకుంటున్నారు. అటువంటప్పుడు దాని అర్థం ఏంటంటే, మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నాను కదా అని ఎంతైనా పిండి పదార్థాలు తినటం కాదు. అలా తింటే తొందరగా మరణిస్తాం. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకే మన జీవితకాలం ఉంటుంది. సో అలా మా కొలీగ్ ఉండేవాడు. సో అవునా, వాళ్ళ ఆవిడ డాక్టర్. ఆయన ఏంటంటే ఆయన చిన్నప్పటి నుండే ఇన్సులిన్, ఆ ఇన్సులిన్ తీసుకునేవాడు. ఆ తర్వాత ఆహారం పట్ల అంత లెక్క చేయకపోయేవాడు, చక్కగా తినేవాడు. రిటైర్ అయ్యాడు 60 సంవత్సరాల్లో. చాలా బాధాకరమైనటువంటి విషయం, 64 సంవత్సరాలు, 63 సంవత్సరాలకే చనిపోయాడు ఆయన. మీరు ఇన్సులిన్ డిపెండెంట్ అయినా లేదా టైప్ 2 డయాబెటిక్ అయినా మీ కార్బోహైడ్రేట్ మాత్రం నియంత్రించాలి. సో నియంత్రించుకుంటే జీవితకాలం అసలు జీరో చేయకూడదు. చెప్పాను కదండి, ఈ కార్బోహైడ్రేట్ జీరో వేస్తే ఈ ఫ్యాట్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఓన్లీ ఫ్యాట్ విల్ డిజాల్వ్ అని ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అనేటువంటి ఫేమస్ పుస్తకం ఒకటి ఉంటుంది. ఆ పుస్తకంలో వాళ్ళు క్లియర్గా రాస్తారు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ప్రపంచంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటయ్యా, ఫ్యాట్ కొవ్వు కరగాలి అని అంటే కార్బోహైడ్రేట్ అనేటువంటి మంటలో కొవ్వు అనేది కరుగుతుంది అని అర్థం. అవునా, కొవ్వు కరగాలంటే ఏంటంటే ఫస్ట్ మంట పెట్టాలి, ఆ మంటలో కొవ్వు వేయాలి. నెయ్యి వేసావు, అప్పుడు బగ్గుమని లేస్తుంది. అసలు మంటే లేదు, నువ్వు కొవ్వు వేసావు, కొవ్వు మండుతుందా? నువ్వు యజ్ఞం చేస్తున్నావు, అవునా. సో అక్కడ పొగ వస్తోంది, అక్కడ మంట లేదు. సో మంట కొంచెం వచ్చింది, అగ్గిపుల్ల పెట్టావు, ఆ తర్వాత అగ్గిపుల్లతో కొంచెం ఏదో పేపర్ అంటించావు, ఆ తర్వాత దాంట్లో నెయ్యి పోసావు, నెయ్యి పోయగానే లేస్తావు. సో మొట్టమొదలు ఏంటి, కార్బోహైడ్రేట్. సో మొదలు మండాల్సింది కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్లో ఫ్యాట్ అనేది మండుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను కార్బోహైడ్రేట్ జీరో వేస్తానంటే నీ బ్లడ్ గ్లూకోజ్ ఇంకా షూటప్ అవుతుంది. ఎందుకని, గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ కింద మారుస్తుంది. గ్లైకోజన్ లేకుండా ఏ సెల్ లేదు. సో సెల్ సర్వైవ్ కావాలంటే గ్లైకోజన్ ప్రొడ్యూస్ కావాలి. సో గ్లైకోజన్ ప్రొడ్యూస్ కావాలి అని అంటే మరి గ్లైకోజన్ నీకు నీ ఎమోషన్, నీ మూడ్ని బట్టి కంపల్సరీగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. అందుకే ఆ డైట్ ఎక్కువ కాలం పనిచేయదు. అందుకే కార్బోహైడ్రేట్ అనేది మినిమం 80 గ్రాముల కంటే తక్కువ ఎప్పుడూ వెళ్ళకూడదు. అందుకని తక్కువ వెళ్ళారు, మెటబాలిజం తగ్గుతుంది. మళ్ళీ ఏ రోజైతే తింటాం మొదలెడతారో వెంటనే లావ్ అయిపోతారు.
అందుకని మెటబాలిజంతో ప్లే చేయకూడదు. సో ఇవన్నీ కూడా మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేసేవి, మెటబాలిజాన్ని పెంచేవి, అంతేగాని మెటబాలిజాన్ని ఒక రోజు పెంచి ఆ తర్వాత తగ్గించేవి కాదు. అందుకే దీన్ని ఏమంటాం, మెటబాలిక్ డైట్ అని అంటాం, మెటబాలిక్ ఆహారం అంటాం, మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేసేటువంటి ఆహారం అని అంటాం. సో మైక్రోబాలిక్ డైట్ అంటాం. మైక్రోబాలిక్ అంటే మెటబాలిజాన్ని పెంచేటువంటి డైట్. ఆ తర్వాత మీ యొక్క ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని చక్కగా చూసి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. ఆ యొక్క సమతుల్యత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అది సమతుల్యత లేదు, సో మల విసర్జనకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి, అతిసార వ్యాధి వస్తుంది, లేకపోతే అసలు మలబద్ధకం వస్తుంది. సో రెండు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని, మీ పొట్టలో ఉండేటువంటి ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియా చెడుగా అయిపోవడాన్ని మనం అదే అన్ని వ్యాధులకి అదే మూల కారణం. అందుకే మైక్రోబాలిక్ అంటే మొట్టమొదటి ఏంటి, మన ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని చూసుకోవాలి, రెండోది మెటబాలిజాన్ని పెంచాలి. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయనుకోండి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనం సో ఈ యొక్క ఎలా అలవాటు చేసుకోవాలి ఎంసిటి ఆయిల్ అనేది, ఈ ఆహారం అనేది మనం చేస్తాం. ఇంతకీ ఈ ఎంసిటి ఆయిల్ ఏం పని చేస్తుంది, ఈ కొవ్వు పదార్థాలు ఏం పని చేస్తాయి, ఈ ప్రోటీన్ ఎందుకు ఫినిష్డ్ అమైనో యాసిడ్స్ అనేటువంటి విషయం మనకు తెలవాలి. ఎందుకు మన గ్రంథులు సరిగా పనిచేయట్లేదు, ఎందుకు హైపోథైరాయిడిజం వస్తుంది, అసలు ఎందుకు మెటబాలిజం తగ్గిందనేటువంటి విషయం తెలిస్తే, అసలు ఎందుకు ఈ ప్రోటీన్ ఫినిష్డ్ ప్రోటీన్ వాడాలి, ఎందుకు ఈ ఎంసిటి ఆయిలే వాడాలి, ఎందుకు ఈ కార్బోహైడ్రేట్ వాడాలి, అవి ఎందుకు అని అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటే, వ్యాయామం ఎందుకు, యోగా చేయటం ఎందుకు అనేటువంటి విషయం తెలుసుకుంటే అప్పుడు మీకు ఇట్ మేక్స్ సో మచ్ సెన్స్.